రైట్. అమరావతిలో ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. ప్రధానంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనసేనకు ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తారని ఊహాగానాలు వస్తుండగా ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే పలు కీలక అంశాలపై కూడా నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండగా ఆయా పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా చేపట్టే చర్యలపై నేతలు చర్చిస్తున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, అమరావతిలో కూటమి నేతల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ కీలక సమావేశంలో ఏ అంశాలపై ఈ ముగ్గురు నేతలు చర్చిస్తున్నారు, ఆ వివరాలేంటి? దేవి, అమరావతి వేదికగా ఉండవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. అటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి అధ్యక్షుడు, అలాగే ఇతర నేతలంతా కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కూటమి భవిష్యత్ కార్యాచరణ, ఈ రాజ్యసభ ఎన్నికల వంటి కీలక అంశాల మీద ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎవరిని రాజ్యసభకు పంపాలన్న దాని మీద తర్జన భర్జనలు జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ 4 స్థానాలను కూటమి ఏ విధంగా పంచుకోబోతుంది, ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అన్నటువంటి అంశాల మీద రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ సమావేశానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఏర్పడిందని చెప్పాలి. జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. కూటమి ఏర్పడిన తర్వాత నుంచి కూడా జనసేన కీలకమైనటువంటి భాగస్వామిగా వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి ఆలోచన మీద చర్చ జరుగుతున్నట్లుగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తా ఉన్నాయి. అయితే దీని మీద అధికారిక నిర్ణయం అయితే ఇంకా వెలువడలేదు. ఈ సమావేశం తరువాత దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక రాజ్యసభ స్థానాల విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా తన వాదనను కూటమి ముందుంచే అవకాశం అయితే ఉంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో రాష్ట్ర స్థాయిలో కూడా భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కొనసాగించేందుకు ఈ సీట్ల పంపకం మీద సమతులిత నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అందుకే ఈ సమావేశంలో ప్రతి అంశాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం అయితే తీసుకోవాలని నేతలు అయితే భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక రాజకీయ వ్యవహారాల మీద కూడా సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు, సోషల్ మీడియా ప్రచారానికి ఎలా సమాధానం ఇవ్వాలి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా ఎలా తీసుకెళ్లాలన్న అంశాల మీద నేతలు ఈ సమావేశంలో తమ యొక్క అభిప్రాయాలు పంచుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రజలకు సరైనటువంటి సమాచారం చేరే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నటువంటి దిశగా కూడా ఈ రోజు సమావేశంలో కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు మీద కూడా సమావేశంలో సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థాపన, ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి అంశాలను ప్రజలకు చేరవేయడానికి చేపట్టాల్సినటువంటి చర్యల మీద
కూడా అందరూ నాయకుల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు ఏ విధంగా అంతా ఉన్నాయనే దాని మీద కూడా, ప్రజా మద్దతు ఏ విధంగా పొందాలన్న దాని మీద కూడా అందరి నేతల అభిప్రాయాలు కూడా ఈ సమావేశంలో తీసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయటం మీద కూడా ఈ నాయకుల మధ్య ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల అమలు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కలిసి ఉమ్మడిగా ఒక విధానాన్ని కొనసాగించడం వంటి అంశాల మీద చర్చ జరగబోతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కూటమి కలిసి పనిచేస్తుందన్నటువంటి సందేశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలన్నటువంటి అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. మొత్తంగా ప్రధానంగా కీలకమైనటువంటి 4 రాజ్యసభ స్థానాల విషయంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు కూటమి పార్టీల సంబంధించినటువంటి సమావేశంలో జరగబోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అనేక మంది నాయకుల పేర్లు కూడా తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా మంది పేర్లు ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెర మీదకు వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ప్రాంతాల వారీగా ప్రయారిటీని ఇస్తూ ఈ రాజ్యసభ సభ్యుల ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నారు, ఆయన టర్మ్ పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి ఆయనకు రెన్యువల్ చేసి తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయాలని కూడా ఆయన కోరుతా ఉన్నారు. అయితే అదే స్థానంలో కిలారి రాజేష్, లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కిలారి రాజేష్ పేరు కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పేరు కూడా వినిపిస్తా ఉంది. ఇక అంటే ఆ ఇద్దరితో పాటు అటు గుంటూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత భాష్యం విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి భాష్యం రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు గతంలో గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ఆ తర్వాత గత ఎన్నికల సమయంలో ఆయన పోటీకి దూరంగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తా ఉంది. ఇక మహిళలకు సంబంధించి ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా రాజ్యసభకు ఆమెను కూడా పంపించే అవకాశం ఉంది. అయితే కులాల వారీగా మనం కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అవకాశం కనుక కల్పిస్తే సానా సతీష్ పేరు అటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయనకు తెలుగుదేశం పార్టీలో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం సంబంధించి కోస్తా ప్రాంతం అని కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా భాష్యం రామకృష్ణ పేరు ఖరారని కూడా పార్టీ వర్గాల నుంచి వినికిడి మనకు వినిపిస్తా ఉంది. ఇక ఒక మహిళలకైనా ఒక రాజ్యసభ సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మహిళా బిల్లుకు సంబంధించి అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం, దాన్ని అది ఆమోదం పొందకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఏదైతే ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును వ్యతిరేకించినటువంటి తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో మరి ఒక మహిళకు అవకాశం కల్పించాల్సి వస్తే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మహిళకు అవకాశం కల్పిస్తారా, లేదంటే దాన్ని ఆ మహిళకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కూడా తాము కూడా ఒక రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందే అన్నటువంటి పట్టుబడితే కనుక తప్పనిసరిగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మహిళకు అవకాశం కల్పిస్తారా అనేది ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే లింగమనేని రమేష్ ఆయన పేరు దాదాపుగా ఖాయమన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. మరి కొంతమంది పేర్లు కూడా తెర మీదకు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి లింగమనేని రమేష్ కు ఖాయమన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలుగుదేశం పార్టీ
3 రాజ్యసభ సీట్లను తీసుకుంటుందా, లేదంటే ఒకటి జనసేన పార్టీకి ఇచ్చి మరొకటి భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 2 రాజ్యసభ సీట్లను తీసుకుంటుందా? ఇవంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు కీలకమైనటువంటి భేటీలో కూడా ఈ అంశం ప్రధానంగా చర్చకు రాబోతోంది. ఈ చర్చ తరువాత ఒక నిర్ణయానికైతే ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఒక తుది నిర్ణయం తీసుకొని ఎవరెవరిని రాజ్యసభకు పంపించాలన్న దాని మీద ఒక క్లారిటీకి వచ్చి వాళ్ళ పేర్లు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.